వెల్కమ్ టు ఎడ్యు9 కెరీర్ గైడెన్స్. ఇంజనీరింగ్లో ఎంఎస్ లేదంటే మేనేజ్మెంట్లో ఎంబీఏ. మన దేశం నుంచి ఉన్నత విద్య కోసం అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఐరోపాలకు వెళ్లే విద్యార్థుల ప్రథమ ప్రాధాన్యం వీటికే. 100 మందిలో 90 మంది ఈ కోర్సులను చదవడానికి విదేశాలకు ప్రయాణమవుతుంటారు. మేనేజ్మెంట్, స్టెమ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ కోర్సులు లేకుంటే పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఒప్పుకోరు. అమెరికాలో స్టెమ్ కోర్సుకు వెళ్లే విద్యార్థులకు 5 ఏళ్ల స్టూడెంట్ వీసా దొరుకుతుంది. 2 ఏళ్ల మాస్టర్ డిగ్రీ తర్వాత 3 ఏళ్ల పాటు ఓపీటీ అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ లభిస్తుంది. అందువల్ల ఎక్కువ మంది విద్యార్థులు సైన్స్, టెక్నాలజీ, మేనేజ్మెంట్ ప్రోగ్రాంలనే ఇష్టపడుతున్నారు. ఇవే కాకుండా మరికొన్ని ఇతర రంగాల్లో అపార అవకాశాలున్నాయని, ఈ రంగాలు ఇప్పుడిప్పుడే భారతీయ విద్యార్థులతో పాటు ఇతర దేశాల విద్యార్థులను ఆకర్షిస్తున్నాయని విద్యాభ్యాసానికి రుణాలు, ఉపకార వేతనాలు ఇచ్చే సంస్థ ప్రాడిజీ ఫైనాన్స్ తాజా నివేదికలో పేర్కొంది. ఆ ప్రకారంగా పబ్లిక్ పాలసీ, పబ్లిక్ హెల్త్, లా, అకౌంటింగ్, బయోలాజికల్ సైన్సెస్ కోర్సుల్లోనూ మెరుగైన అవకాశాలు విద్యార్థులకి లభిస్తున్నాయి. భిన్న రంగాలకు చెందిన కోర్సులు అందించడం ద్వారా మెరుగైన అవకాశాలు అందిపుచ్చుకునేలా విద్యార్థులను తయారు చేయడంలో హార్వర్డ్, జాన్ హాస్కిన్స్ యూనివర్సిటీ, స్టాన్ఫోర్డ్ లా స్కూల్ అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ ఏడాదిలో ఇంజనీరింగ్, ఎంబీఏ కోర్సులు కాకుండా ఇతర ప్రోగ్రాంలలో మాస్టర్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అగ్రస్థానంలో ఉంది. ప్రభుత్వ, సామాజిక కార్యకలాపాల్లో ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ కోర్సును ఎంచుకుంటున్నారు. దీన్ని పూర్తి చేసిన వారికి పాలసీ అనలిస్ట్, ప్రభుత్వ వ్యవహారాల డైరెక్టర్స్ వంటి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈ కోర్సును అందిస్తున్నాయి. కోవిడ్-19 తర్వాత ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఎంతో పెరిగింది. ఈ విభాగంలో మాస్టర్స్ చేసిన వారికి అధిక డిమాండ్ ఉంటుంది. వివిధ యూనివర్సిటీలు ఎపిడమియాలజీ, హెల్త్ పాలసీ, కమ్యూనిటీ హెల్త్ సర్వీసెస్ విభాగాల్లో గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాంలను ప్రారంభించాయి. జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ, హార్వర్డ్, లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ విభాగంలో క్రియాశీలక విద్యా సంస్థలుగా ఉన్నాయి. ఇటీవల కాలంలో విదేశాల్లో ఎల్ఎల్ఎం చదివే విద్యార్థుల సంఖ్య బాగా పెరుగుతోంది. ఈ విభాగంలో స్టాన్ఫోర్డ్ లా స్కూల్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్, ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీకి మంచి పేరుంది. అకౌంటింగ్ కోర్సులో చేరాలనుకునే వారికి న్యూయార్క్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మిసిసిపి, యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినోయి ముఖ్యమైన విద్యా సంస్థలు. బయోలాజికల్ సైన్సెస్లో యూనివర్సిటీ ఆఫ్ లీడ్, క్వీన్స్ యూనివర్సిటీ, బెల్ఫాస్ట్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాంతాక్రజ్లకు ఎంతో పేరుంది. మాలిక్యులర్ బయాలజీ, ఎర్త్ సైన్స్, ఎకాలజీలలో ఈ యూనివర్సిటీలు గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాంను అందిస్తున్నాయి. వీటిని పూర్తి చేసిన విద్యార్థులకు ఫార్మాక్యూటికల్స్, బయోటెక్, రెన్యూవబుల్ ఎనర్జీ, పర్యావరణ పరిరక్షణ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎడ్యు9 కెరీర్ గైడెన్స్.